ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. మీ అందరికీ కూడా వి విష్ యూ ఏ వెరీ హ్యాపీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ అండి. అలాగే దేవుడి యొక్క వాక్యాన్ని మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన ధ్యానాంశము సమాధానకర్తయగు అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇలా గమనించండి, ఈ క్రిస్మస్ సీజన్ని చాలామంది సీజన్ ఆఫ్ గిఫ్ట్స్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే చాలామంది బహుమతులు ఇచ్చి పుచ్చుకొనటం అనేది సర్వసాధారణంగా ఈ యొక్క రోజులలో జరుగుతూ ఉంటుంది. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆ సర్వోన్నతుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు ఈ మానవాళి పాపములో పడిపోయిన తర్వాత వారి పాపము నుండి ప్రక్షాళన జరగాలని, వారిని నీతిమంతులుగా తీర్చిదిద్దుటకు ఆయన జనితైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారినే మనందరి కొరకు, అనగా ఈ మానవాళి కొరకు ఒక గిఫ్ట్గా ఆయన పంపించిన రోజే దానినే మనము యేసు జన్మదినముగా అలాగే క్రిస్మస్గా జరుపుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ విషయాన్ని గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుక ఏదో అకస్మాత్తుగా జరిగింది కాదండి, లేకపోతే ఆశ్చర్యపోయారు అని చాలామంది చెప్తా ఉన్నారు. కానీ నిజానికి లేఖనాలు ఎరిగిన వారు ఏమాత్రం అంత ఆశ్చర్యపోవలసిన విషయం కాదు. అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, సడన్గా ఆయన ఏమీ పుట్టేయలేదు. అరే ఈయన లోకరక్షకుడంట, పుట్టాడంట, ఇది ఎంత అద్భుతము అని అనుకోవటానికి లేదు. అంటే అదేమిటండి అలా అంటారు, యేసు పుట్టుక అద్భుతము కాదా అంటే నేను చెప్పే కోణం వేరు. నేనేం చెప్తా ఉన్నానంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుక గురించి కొన్ని వందల ప్రవచనాలు అంతకు ముందే బైబిల్ గ్రంథంలో, ముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో పొందుపరచబడి ఉన్నాయి. యేసు పుడతారని, ఆ దేవదేవుడే నరుడిగా భూమి మీద జన్మించి నరుల యొక్క పాపము నుండి వారిని ప్రక్షాళన చేస్తాడని ముందుగానే చాలామంది ప్రవక్తలు ప్రవచించారు. ఇక్కడ చెప్తా ఉన్నాడు యెషయా గారు 9వ అధ్యాయము 6వ వచనంలో, ఆయన కుమారుడు మనకు అనుగ్రహించబడును అని యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుక గురించి ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. ఇంతకు ముందు అధ్యాయాల్లో కూడా మనం చూసినట్లయితే 7:14లోనే ఇదే యెషయా గారు ప్రవచించారు, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అని ఆయన ప్రవచించడం జరిగింది. అయితే ఆ పుట్టబోయే కుమారుడు, ఆ ఇమ్మానుయేలు అనే కుమారుడు ఆయన ఎలా ఉంటాడు, ఆయన లక్షణాలు ఏమిటి, ఏమని పిలువబడతాడు అన్న విషయానికి వచ్చేటోకి యెషయా 9:6లో చెప్తా ఉన్నాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, సమాధానకర్తయగు అధిపతి అని చెప్తా ఉన్నాడు, నిత్యుడగు తండ్రి అని సంబోధిస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు ఇక్కడ మనము ఈ మాటలు ధ్యానిస్తూ ఉన్నాము కదండి. అయితే ఇక్కడ పిలువబడిన మాటలన్నింటిలో కూడా ముఖ్యంగా నిత్యుడగు తండ్రి అన్న విషయం అక్కడ ఉంది. ఇంకా చాలా ఆలోచనకర్త, సమాధానకర్తయగు అధిపతి అని చాలా ఉన్నప్పటికీ సమాధానకర్తయగు అధిపతి అన్న విషయం గురించి మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ప్రిన్స్ ఆఫ్ పీస్, ఈయన సమాధానము తీసుకొని రావటానికి వచ్చారంట పరము నుండి భూమికి. అయితే ఏ సమాధానాన్ని తీసుకొని వచ్చారు అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇంకొక మాట మనం చదువుదాం. 14వ అధ్యాయము 27వ వచనము. ఈ యొక్క యోహాను సువార్త 14:27 నేను చదువుతున్నానండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ సమాధానము తీసుకొచ్చారన్న విషయాన్ని. అయితే ఇక్కడ ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే శాంతికి, సమాధానానికి చాలా చోట్ల ఒకే పదము వాడబడి ఉంది, పీస్ అని రాయటం జరిగింది. తెలుగులో అయితే శాంతి, అలాగే సమాధానం అని కొన్ని చోట్ల వారు రాయటం జరిగింది. హీబ్రూలో షాలోమ్ అంటారు. మనం కనుక కల్వరి టెంపుల్కి వెళ్ళినట్లయితే సతీష్ కుమార్ గారి చర్చికి, ఆయన నిరంతరం ఆయన నోటంట వచ్చే పదము, అలాగే అక్కడ ఉన్న సంఘస్థులు ఒకరిని ఒకరు శుభములు తెలుపుకునే విధానము షాలోమ్ అని వారు చెప్తూ ఉంటారు. అయితే షాలోమ్ అంటే అర్థం ఏమిటంటే మీకు సమాధానము,
కలుగును గాక అని అర్థం. మరి ఈయన ఏ సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చారు అంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం నేను చదువుతా ఉన్నానండి. శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చున్నట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఈయన ఏం చెప్తా ఉన్నారండి? శాంతిని అనుగ్రహించడానికి ఆయన వచ్చారు. ఇంకా చెప్పాలంటే ఈయన చేసే కార్యాలన్నిటికీ కూడా శాంతి సెంట్రిక్గానే జరుగుతూ ఉన్నాయి. అయితే చెప్తా ఉన్నారు ఇక్కడ మాట, నా శాంతిని అనుగ్రహించ వెళ్ళుచున్నాను అని చెప్తా ఉన్నారు. అదేంటది? శాంతి వేరు, ఆయన శాంతి వేరా? మరలా చెప్తా ఉన్నారు, లోకం ఇచ్చున్నట్టు కాదు. అంటే లోకములో ప్రజలు ఏదైతే ఒక విషయాన్ని శాంతి సమాధానం అనుకుంటా ఉన్నారో అది కాదు, నా శాంతిని ఇవ్వగోరుతా ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తా ఉన్నారు. అదేంటండి, మనం అనుకునే శాంతి శాంతి కాదా? ఆయన ఇచ్చే శాంతి సమాధానము వేరేగా ఉంటాయా అని మనం ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభులు వారి సిలువకు ఆయన అప్పగించబడే ముందు ఘట్టాలను కనుక మనం చూసినట్లయితే, ఇప్పుడు ఈ యూదులందరూ కూడా ఆయన మీద నేరస్థాపన చేస్తూ ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారంటే, ఈయన చాలా పాపాలు చేశారు, అన్యాయాలు చేశారు, ముఖ్యముగా నేరము ఏమి చేశాడు అని మోపబడిన నేరం ఏమిటంటే తన్ను తాను దేవునికి కుమారుడుగా ప్రకటించుకున్నాడు అన్న నేరాన్ని వారు మోపటం జరిగింది. అయితే ఇక్కడున్న విషయాన్ని కనుక మనం సూటిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే, వారందరూ కూడా పిలాతు ఎదుట గొడవ చేశారు గట్టిగా, ఈ యేసు అన్న వారిని సిలువ వేయాలి అని. అప్పుడు పిలాతు గారు అడిగారు, అయ్యో నాకు ఈయన యందు ఏ దోషమో కనపడతలేదే, ఈయనలో ఏ పాపం ఉన్నట్టు కూడా నాకు అనిపించట్లేదు అని చెప్పినప్పుడు, నీ సిలువ వేస్తారా వేయరా అని ప్రజలు మరి గట్టిగా కేకలు వేశారు. అయితే ఇప్పుడు పిలాతు యేసుక్రీస్తు ప్రభుల వారికి శిక్ష విధించారు కదండి. ఎందుకు శిక్ష విధించారు? నేరము రుజువై శిక్ష విధించలేదు, లేకపోతే నేరము చేశారు యేసుక్రీస్తు ప్రభుల వారని చెప్పి అక్కడ న్యాయాధిపతి స్థానంలో కూర్చున్న పిలాతు నమ్మి ఈయనకు శిక్ష వేయలేదు. కానీ బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, అల్లరి మరీ ఎక్కువ అవుతున్నదని పిలాతు గ్రహించి ఇంకా చేసేదేమీ లేక ఆయనను సిలువకు అప్పగించారని లేఖన భాగాలను మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు పాపము చేశారా లేదా అన్న విషయాన్ని పక్కన పెట్టండి, ఆయన పరిశుద్ధుడు, పాపము చేయుటకు అవకాశం లేదు. కనీసము ఆరోపించబడిన నేరాలు కూడా సరిగ్గా లేవనేది గమనించాలి. పాపము చేయటం కాదు, కనీసము ఏ నేరము కూడా ఆరోపించబడుటకు కూడా అవకాశము లేని జీవితాన్ని వారు జీవించారు. ఇప్పుడు ఏమి నేరం చేశాడయ్యా అంటే, వీరందరూ చెప్పింది ఏమిటంటే, దేవాలయాన్ని పడగొట్టి మళ్ళా కడతా అన్నాడండి అని పిలాతు గారి దగ్గర చెప్పాడు. ఇప్పుడు పిలాతు గారు ఉంటారు, అందులో పెద్ద నేరం ఏముంది? దేవాలయాలు అనేకమైనవి పడతా ఉంటే మళ్ళీ తిరిగి కడతా ఉంటారు, అందులో ఇబ్బందికరమైన పరిస్థితి ఏమున్నదనేది పిలాతు గారి యొక్క ఆలోచన. మరలా ఏం చెప్పాడంటే, ఈయన తన్ను తానే దేవుని కుమారుడుగా ప్రకటించుకుంటా ఉన్నాడని నేరస్థాపన చేశాడు. బహుశా పిలాతు ఆలోచన చేసి ఉండొచ్చు, అదేమిటది తన తాను దేవుని కుమారుడిగా ప్రకటించుకుంటే తప్పేముంది, అందరూ దేవుని కుమారులే కదా, ఇందులో వచ్చిన ఇబ్బంది ఏముందని ఇతను అనుకుని ఉండవచ్చు. అయితే నేను చెప్పే ఇక్కడ విషయం ఏమిటంటే, నేరము చేయుట పక్కన పెట్టండి, కనీసం ఆరోపణ కూడా సరిగా లేనటువంటి పరిశుద్ధ జీవితాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు జీవించారు. మరి ఆఖరిలో కూడా ఈ పిలాతు గారు ఏమని చెప్పారంటే, సరే మీరు ఇవన్నీ చెప్తా ఉన్నారు పక్కన పెట్టండి, ప్రతి పస్కాకు ఒక ఖైదీని విడుదల చేయుట మనకు ఒక సాంప్రదాయంగా ఉంది కాబట్టి, మరి మీరైతే నేరస్థాపన చేశారు, ఖైదు చేయమని ఒత్తిడి చేస్తూ ఉన్నారు, ఈ యేసును నేను విడిచిపెట్టేస్తాను, మరి మీకు అంగీకారమేనా అని అడిగారు. కుదరదని చెప్పారు. మరి ఎవరిని విడిచిపెట్టాలి పస్కాకని అడిగినప్పుడు, బరబ్బాను విడిచిపెట్టండి, యేసును సిలువ వేయండి, బరబ్బాను విడిచిపెట్టండి, యేసును సిలువ వేయండి అని పెద్దగా వారు కేకలు వేస్తున్న ఘట్టము అక్కడ ప్రదర్శించబడింది. అయితే అల్లరెక్కువ అవుతుందని ఏమీ చేయలేక ఈ యొక్క పిలాతు గారు యేసుకు ఈ మరణ శిక్ష విధించడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఎవరిని కోరుకున్నారండి? వారు బరబ్బాను కోరుకున్నారంట, యేసును విడనాడారంట. బరబ్బాను
రక్షించాలనుకున్నారంట, యేసును మరణానికి అప్పగించగోరుతున్నారంట. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి పరిచర్య అంతా కూడా మనకి చాలా విచిత్రంగా కనిపిస్తుందండి. ఆయన చాలా చార్మిస్టిక్ ఫిగర్ అండి. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వందల మంది, వేలాది మంది జన సమూహము ఆయనను వెంబడిస్తూ ఉండేవారు. ఎందుకంటే ఆ ఘటనలన్నీ కూడా మనకి అర్థమవుతాయి. చాలామంది చెట్లెక్కి చూసినట్లు, ఇప్పుడు ఎవరైనా ఒక సినీ స్టార్ కానీ పెద్ద పొలిటికల్ స్టార్ కానీ వచ్చారనుకోండి, బయట మీటింగ్స్ పెట్టినప్పుడు మీరు చూస్తూ ఉంటారు, కొంతమంది చెట్లు పైకి ఎక్కేసి చూస్తూ ఉంటారు, కొంతమంది ఆ పక్కనే ఉన్న బిల్డింగ్స్ పైకెక్కి చూస్తూ ఉంటారు, అదే హోర్డింగ్స్ పైకెక్కి చూసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా గొప్ప చార్మిస్టిక్ ఫిగరు. జక్కయ్య లాంటి వారు ఇంకా చాలామంది చెట్టులెక్కి పుట్టలెక్కి ఆ పరమాత్ముని రూపాన్ని చూడాలని ఆశపడి చేసిన ఘట్టాలన్నీ కూడా మనకి కనిపిస్తాయి. అలాగే ఒకానొకసారి ఒక రోగిని యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఇక లోపలికి వెళ్ళటానికి స్థలము లేక అక్కడ వందల కొద్ది జనము గుమిగూడి ఉన్నప్పుడు ప్రజలు ఇంటిపైకి అతన్ని తీసుకుని వెళ్ళి పైకప్పు తీసి అక్కడ నుండి ఒక తాడు గుండా కిందకి దింపిన ఆ ఘట్టాన్ని కూడా మనం చూసాం. ఇదంతా ఏం తెలియజేస్తూ ఉందంటే ఎప్పుడూ కూడా వందల మంది, వేలాది మంది ఆయనను వెంబడించేవారు. అందుకే బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట రాయబడి ఉంది, జన సమూహము బాగా ఎక్కువైపోతూ ఉన్నారని. కనీసం ఆయన పట్టణములలో ప్రవేశించలేని పరిస్థితి ఉన్నది కాబట్టి కొన్ని రోజులు ఆయన అరణ్యంలోనే నిలిచి ఉండిపోయారు అని బైబిల్ మనకి సూటిగా తెలియజేస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే వందలాది మంది వెంబడించారు, వేలాది మంది ఆయన వెనకాల వచ్చే ప్రయత్నం చేశారు. మరి వీరందరూ కూడా ఏమైపోయారు? యేసును నమ్మిన వారు ఏమైపోయారు? వెంబడించిన వారు ఏమైపోయారు? మరి వారిలో యేసును ఎంతగానో ఆరాధించిన వారు ఏమైపోయారు? ఇజ్రాయేలు సమాజంలో వేల మంది ఆయనను అంగీకరించారు కదా, ఆయన ద్వారా అద్భుతాలు పొందుకున్నారు కదా, ఆశ్చర్యాలు వారి జీవితాలు ఆయన ద్వారా బాగుపడినాయి కదా. మరి ఇక్కడ వీరందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు? కనపడరే. అక్కడున్న ప్రజల్లో ఎవరూ కూడా యేసుకు అనుకూలంగా మాట్లాడుతున్నట్టు మనకు కనపడతలేదు. అందరూ కూడా యేసును సిలువ వేయండి, బరబ్బాను విడిచిపెట్టండి, యేసును సిలువ వేయండి, బరబ్బాను విడిచిపెట్టండి, ఇదే స్టోరీ చెప్తా ఉన్నారు. మరి వీరందరూ ఏరండి? యేసు కూడా ఉన్న ఈ వేలాది మంది జనము ఏమైపోయారు అన్న ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. అయితే అక్కడ జరిగిన విషయం ఏమిటంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 20వ వచనం చదివి వినిపిస్తాను చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను, గమనించండి. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించుమని అడుగుటకు యేసును సంహరించుటకు జన సమూహములను ప్రేరేపించిరి. ఏం చేశారంటే దుర్మార్గులు జన సమూహాన్ని ప్రేరేపించారంట. అంటే ప్రజలందరినీ కూడా వారికి అనుకూలమైన వాళ్ళు మాత్రమే ఆ సభలోనికి ప్రవేశపెట్టులాగున చర్యలు తీసుకున్నారు. ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ అనమాట. ముందుగానే ఇప్పుడు ప్రభుత్వ కాంట్రాక్టులు ఉంటాయి, దానికి వేలంపాట వేస్తూ ఉంటారు. ఆ కాంట్రాక్ట్కి సంబంధించిన బిడ్ జరుగుతూ ఉంటుంది. చాలామంది వచ్చి పిచ్చోళ్ళలాగా దాన్ని పాడుకుంటూ ఉంటారు, మేము ఇంతగా కాంట్రాక్ట్ చేస్తామని. అయితే చాలాసార్లు జరిగే విషయం ఏమిటంటే అది ముందుగానే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఎవడికి ఇవ్వాలో, లేకపోతే ఎవడికి ఎంతకి ఇవ్వాలో, దేనికి కోట్ చేయాలో, దానికి అర్హత లేకపోయినప్పటికీ ఎవరు దానిని పొందుకోవాలి, ఇవన్నీ కూడా మంత్రి గారి పేషీలోనే అవన్నీ డిసైడ్ అయిపోతూ ఉంటాయి. ఏదో నామకే బాస్తే ఎదురుకుండా సభ జరుపుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే జరిగేది ఏంటంటే మ్యాచ్ ఫిక్సింగ్. ఈ మ్యాచ్ ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. వారికి అనుకూలమైన వ్యక్తులను మాత్రమే లోపలికి తీసుకొచ్చారు. వారందరికీ కూడా ముందే చెప్పేశారు ఏమని, పిలాతు నోరెత్తితే చాలు మీరు కేకలేసేయండి, ఏమని, యేసును సిలువే. బహుశా నేను అనుకుంటా ఉంటాను, ఇంకా పిలాతు వచ్చి కూర్చోకముందే ఒక్కొక్కడు అరిసొంటాడు, సిలువేసే యేసుక్రీస్తుని, ఎందుకంటే ఇది ముందుగానే ఫిక్స్ అయిన మ్యాచ్. కాబట్టి ఇక్కడ ఏం చెప్తా ఉన్నారంటే జన సమూహములను వారు ప్రేరేపించారు, అనుకూలమైన వ్యక్తులను మాత్రమే ఆ సభలోనికి తీసుకొని వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద కేకలు వేశారు. ఎందుకు? బరబ్బా అంటే వీరికి ఇష్టమా అంటే బరబ్బా అంటే వీరికేం ఇష్టం లేదండి, ప్రత్యేకమైన ప్రేమ అసలే లేదు. మరి ఏమిటి అక్కడ అంటే యేసుక్రీస్తు ప్రభుల వారంటే వీరికి ద్వేషం. కాబట్టి యేసు వద్దు, బరబ్బా కావాలని వీరు కోరుకున్నారు. ఈ బరబ్బాను గురించి కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఈ బరబ్బా యొక్క పూర్తి పేరు జీసస్ బరబ్బాస్. యేసుక్రీస్తు ప్రభుల వారిని జీసస్ అని పిలుస్తారు కదా, బరబ్బా యొక్క నామధేయం కూడా జీసస్ బరబ్బాస్. ఎందుకంటే జీసస్ అన్న పేరు ఆ రోజులలో మోస్ట్ కామన్ నేమ్. అది చాలామంది యూదులు ఆ పేరు కలిగి
కలిగి ఉండేవారు ఇజ్రాయేలు దేశంలో చాలామంది ప్రజలు. అయితే ఈ జీసస్ బరబ్బాస్ అన్న ఆ పదానికి అర్థం ఏమిటంటే సన్ ఆఫ్ ఫాదర్ అని అర్థం, అంటే తండ్రి యొక్క తనయుడు అని. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా దేవుని కుమారుడిగా సన్ ఆఫ్ గాడ్గా పిలువబడ్డారు. ఇప్పుడు బరబ్బాస్ అన్న వ్యక్తి యొక్క పేరులోనూ జీసస్ కనపడుతుంది, యేసు యొక్క పేరులోనూ జీసస్ కనపడుతుంది. రెండు విషయాలకు కూడా అర్థం ఒకటే, సన్ ఆఫ్ గాడ్ అని. అయితే వీరిరువురి లక్ష్యము కూడా ఒకటే. బరబ్బా యొక్క లక్ష్యం ఏమిటి? ఆ యొక్క రోమా కబంధ హస్తాలలో నుండి ఇజ్రాయేలీయులను కాపాడాలి అనేది బరబ్బా యొక్క లక్ష్యం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఈ యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ సమస్త మానవాళిని కూడా ఈ యొక్క దరిద్రము లేకపోతే ఈ పాపము అనే కాడి నుండి విడుదల చేయాలనేది ఆయన యొక్క అభిష్టము. ఈ రెండు కూడా ఒకటే. ఈయన ఇజ్రాయేలీలను విడిపించాలనుకుంటున్నాడు బరబ్బా, యేసు ఇజ్రాయేలీలను సమస్త మానవాళిని కూడా విడిపించాలనుకున్నారు. కానీ ఇక్కడ వ్యత్యాసం ఏమిటంటే ఎంచుకున్న మార్గములో డిఫరెన్స్ ఉన్నది. బరబ్బా కత్తిని ఆశ్రయిస్తే, బరబ్బా హింసా మార్గాన్ని కోరుకుంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు శాంతి మార్గాన్ని సమాధాన మార్గాన్ని కోరుకొని మానవాళిని రక్షించటానికి ఆయన ముందుకొచ్చాడన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి ఆయన ఎందుకు వచ్చారంటే ఆయన శాంతిని ఆయన సమాధానాన్ని అనుగ్రహించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి రావటం జరిగింది. ఆ రోజుల్లో ఉన్న ప్రజలందరూ కూడా మెస్సయ్య వస్తాడు అంటే ఈ మెస్సయ్య అన్న పదాన్ని చాలా తప్పుగా వారు అర్థం చేసుకున్నారు. వారు భావించారు మెస్సయ్య అంటే దావీదు లాంటి ఒక రాజు వచ్చి యుద్ధము చేసి పోరాడి రోమీయుల నుండి మమ్మల్ని విడిపిస్తారు అన్న భ్రమలో చాలామంది ఉండిపోయారు. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు బోధించిన శాంతి మార్గము సమాధాన యుగము వారెవరిలో చాలామందికి కూడా అర్థము కాలేదు అన్న సత్యాన్ని మనం గమనించాలి. అయితే ఆయన ఎవరంట? సమాధాన కర్తయగు అధిపతి అంట, ప్రిన్స్ ఆఫ్ పీస్గా ఆయన పిలువబడ్డాడు. ఆయన సమాధానాన్నే ఆయన శాంతినే మనందరికీ కూడా ఇవ్వాలని ఆయన ఆశపడ్డాడు. ఇంతకీ ఆయన ఇవ్వాలనుకున్న సమాధానం ఏమిటి? దేనిని సమాధాన పరచడానికి ఆయన వచ్చాడనేది ఎగ్జాక్ట్గా క్లియర్ పాయింట్ మనం తెలుసుకోవాలంటే రోమీయులకు పౌలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. రోమా పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము చదివి వినిపిస్తున్నానండి. రోమా 5:10. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ఎందుకు వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధానపరచడానికి వచ్చారంట. ఎవరితో సమాధానపరచడానికి వచ్చారు? ఏ సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చారంటే క్లియర్గా భక్తుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ, తండ్రి అయిన దేవునితో మనలను సమాధానపరచడానికి వచ్చాడంట. అదే వచనంలో రాయబడి ఉన్న విషయం ఏమిటంటే మనం అందరం ఎవరంటండి? ఈ మానవాళ్ళు ఎవరంట? దేవునికి శత్రువులంట. అయితే శత్రువులైన వారిని తండ్రితో తిరిగి సమాధానపరచుటకు ఈ గొప్ప దేవుడైన యేసయ్య రావటం జరిగిందంట. అదేంటది? ఆయనే కదా మనల్ని తయారు చేశాడు. మనల్ని శత్రువులని ఇక్కడ ఎందుకు పిలుస్తూ ఉన్నాడంటే ఆయన తయారు చేసినప్పుడు మనం శత్రువులం కాదు, కానీ తర్వాత ఆదాము చేసిన పాపం ద్వారా ఈ మానవాళి మీదకి వచ్చిన ఈ దుఃఖము ఈ దరిద్రము ద్వారా జరిగింది ఏమిటంటే మనందరం కూడా దేవుడి యొద్ద నుండి ఎడబాయిపోయాము, దేవుడి యొద్ద నుండి విడిపోయాము, స్వాభావికంగా దేవునికి శత్రువులుగా మారిపోయాము. ఎవరిలో అయితే పాపం ఉంటుందో, శాపం ఉంటుందో, దుఃఖం ఉంటుందో, దరిద్రం ఉంటుందో వారు భగవంతుడి దరి చేరలేరు. కాబట్టి ఇక్కడ చెప్తా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభులు వారు దేనికి వచ్చారంటండి? స్వాభావికంగా శత్రువులమైన మనము దేవునికి శత్రు స్వభావము కలిగిన మనలను తిరిగి తండ్రితో ఆయన ప్రాణాలు అర్పించి రక్తాన్ని చిందించి మనలను తండ్రితో సమాధానపరచడానికి ఆయన రావటం జరిగిందంట. చూడండి ఎంత అద్భుతమైన విషయమో. చాలా గృహాలలో కనుక మనం చూసినట్లయితే ఒక సిచ్యువేషను రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. తండ్రికి కొడుకుకి మధ్యన రిఫ్ట్ ఉంటుంది. ఏంటంటే వారు మాట్లాడిన మాటలు అయితేనేమిటి, లేకపోతే
తండ్రి కొడుకులు తరచుగా మాటల యుద్ధం చేసుకుంటూ ఉంటారు. యుద్ధం అంటే వేరే యుద్ధం కాదు, తరచుగా మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది వారి మధ్యన. ఒకరంటే ఒకరు కొద్దిగా ఎడముఖము పెడముఖము కలిగి ఉంటారు చాలా కుటుంబాలలో, తండ్రి మరియు కొడుకు. అప్పుడు తల్లి ఏ పాత్ర పోషిస్తుందంటే ఈయనకు నచ్చ చెప్తుంది ఇటువైపు తండ్రికి, ఇటువైపు కుమారుడికి నచ్చ చెబుతుంది. ఇద్దరిని కూడా తిరిగి సమాధానపరచటానికి తల్లి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుడితో స్వాభావికంగా ఎనిమీస్ అయిన మనలను, శత్రువులైన మనలను సమాధానపరచడానికి ఆయన వచ్చాడంట. ఇప్పుడు ఆయన ఏ పాత్రలో వచ్చాడండి? యేసయ్య తండ్రి పాత్ర, తండ్రితో మనల్ని సమాధానపరచడానికి తల్లి పాత్రలో ఆయన రావటం జరిగింది. ఎంతో అద్భుతమైన విషయం కదండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎంతైనా కూడా మనము స్తుతించబద్దులమై ఉన్నాం. కాబట్టి ఈ స్వభావము, దరిద్రపు స్వభావము, దుఃఖ స్వభావము కారణంగా తండ్రితో మనము ఎడబాసిపోయాము. మనల్ని తిరిగి తండ్రి వద్దకు చేర్చుటకు రక్తాన్నిచ్చి మన ఎనిమి స్వభావమును తీసేసి ఆయనతో సమాధానపరచుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారంట. ఆయన ఎవరని చెప్తా ఉన్నాడండి? యెషయా భక్తుడు గారు పుట్టబోతున్న శిశువుకి ఇచ్చిన నామధేయాలలో ఒక నామధేయము సమాధానకర్తయగు అధిపతి. సమాధానానికి అధిపతి. ఏమి సమాధానపరచడానికి వచ్చాడు? తండ్రితో మనలను తిరిగి సమాధానపరచడానికి వచ్చాడు అన్న సత్యాన్ని మనం గమనించాలి. ఇంకొక మాట, చక్కటి మాట రాయబడి ఉంది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. నేను చదివి వినిపిస్తానండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనము. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెనని తండ్రి అభీష్టమాయను అని ఇక్కడ రాశారు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీద పంపటానికి ఆయన రక్తము చిందించి దాని ద్వారా సంధి చేయటానికి, సమాధానపరచడానికి ఆయన్ని పంపించాడంట. వేటిని సమాధానపరచడానికంట? భూలోకమందున్నవైనను ఆకాశమందున్న, ఇంకా చెప్పాలంటే పరలోకమందున్నవైనను సమాధానపరచడానికి పంపించాడు. అయితే భూమి మీద అయితే మనం శాపం చేసి పాపం చేస్తున్నాం, తండ్రితో సమాధానపరచబడవలసిన అవసరం ఉంది. మరి పరలోకంలో ఉన్న వారిని తండ్రితో సమాధానపరచడం ఏమిటని ఆలోచన చేసినట్లయితే, ఇప్పటికే కొందరు మన పితరులు పాత నిబంధన భక్తులైతేనేమిటి, మనకంటే ముందు దేవుని యొద్దకు చేరిన వారైతేనేంటి, యేసుక్రీస్తు ప్రభుల వారి కంటే కూడా ముందు పరమునకు వెళ్ళిన వారు, లేక పరదైసునకు, లేక పాతాళములో నెమ్మది పొందే స్థలానికి వెళ్ళిన వారు, వీరందరికీ కూడా దేవుని రక్తము అవసరమై ఉంది. కాబట్టి పరలోకమందున్న వారైనా కూడా, లేకపోతే ఇప్పుడు భూమి మీద ఉన్న ఆ కాలంలో ఉన్న జనులైనా కూడా, ఇప్పుడు మనమైనా కూడా వారిలో ఆ పాప స్వభావం ఉంది కాబట్టి, పాప నియమం ఉంది కాబట్టి, ఇంకా సంధి జరగలేదు కాబట్టి, రక్తము కార్చబడలేదు కాబట్టి, ఇప్పుడు పరలోకమందున్న వారినైనను పరమందున్న వారినైనను భూమి అందున్న మననైనను కూడా సమాధానపరచటానికి ఆయన రావటము జరిగిందంట. అయితే ఇక్కడ విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే, కేవలము భూలోకము మాత్రమే కాదండి, ఆదాము చేసిన పాపము ద్వారా కేవలము భూలోకము మాత్రమే కాదు, పరలోకములో కూడా పెద్ద అలజడి చెలరేగింది. సమస్త లోకాలు కూడా, ఇంకా చెప్పాలంటే ఆదాము చేసిన పాప ప్రభావము ఈ యూనివర్స్లోని అన్ని లోకాల మీద ఎంతో కొంత ఎఫెక్ట్ చూపించాయి అన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే యేసును పంపించి సంధి చేయటం ద్వారా పరలోకమందున్నవైనను భూలోకమందున్నవైనను సమాధానపరచుటకు యేసు ఆయన ఈ కార్యం చేశారంట. సమస్తమును సమాధానపరచుటకు అన్నారు. సమస్తం అంటే ప్రతి వారిని సమాధానపరుస్తారా? కాదండి. రాబో కాలంలో కొత్త ఆకాశం రాబోతుంది, కొత్త భూమి రాబోతుంది. అందులో ఇక తిరుగుబాటు చేసే జనాంగం ఉండరు, పాపిష్టి జనాంగం ఉండరు. ఎవరుంటారు? పరిశుద్ధులమైన మనం ఉంటాం. అప్పుడు దశ ఏమిటంటే, సమస్తము సమాధానకరమైన మార్గంలోనే ఉంటుంది. తిరుగుబాటు లేని ఒక దశ, ఒక ప్రపంచము ఆవిష్కృతము కాబోతూ ఉంది. కాబట్టి
ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు శాంతిని ఇవ్వటానికి వచ్చాడు, సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చాడు. మరి ముఖ్యముగా మనము స్వాభావికంగా దేవుడికి శత్రువులం అయిపోయాము. ఆయనతో మనలను సమాధానపరచడానికి వచ్చిన సమాధానకర్తయగు అధిపతి మన యేసయ్య అన్న విషయాన్ని మనం గమనించాలి. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనములో యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టిన తర్వాత దేవదూతలందరూ కూడా ఆనందగానము చేయటం మనకు కనిపిస్తుంది. ఒక చక్కటి పాటను వారు పాడుతూ ఉన్నారు. అందులో కూడా అదే మాటను చెప్పారు. ఏమిటంటే, భూమి మీద ఉన్న సమస్త జనులకు సమాధాన మార్గం వచ్చింది అన్న చందాన వారు ఆ పాటను పాడటాన్ని మనం గమనించాలి. కాబట్టి యేసును నమ్ముకున్న వారికి, యేసును ఆశ్రయించిన వారికి సదాకాలము మన కుటుంబాల్లో అయితేనేమిటి, మన పిల్లల కుటుంబాల్లో అయితేనేమిటి, మన జీవితాలలో అయితేనేంటి, ఎల్లప్పుడూ కూడా శాంతి సమాధానము నిలిచి ఉంటుందని బైబిల్ గ్రంథం తెలియజేస్తోంది. అయితే మనకు ధనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బంగారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేకపోతే కొన్ని విషయాలలో మనము ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవచ్చు. కానీ యేసులో ఉన్న సంతోషం ఎక్కడ ఉండదండి, యేసులో ఉన్న ఆనందం ఎక్కడ ఉందండి. చాలామంది మేము వేరే దేవుళ్ళను నమ్ముకున్నాం, ఆశ్రయం పొందామని చెబుతారు. వారు ఏం చెబుతారంటే, మేము ఇది పొందుకున్నాం, ఇలా దీవించబడ్డాం, అలా దీవించబడ్డాం అని చెబుతారు తప్ప ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్న ప్రజలైన మనము మాత్రమే సాక్ష్యం ఇస్తాం. మీకేమొచ్చిందంటే, ఈ లోక ఆశీర్వాదాల తర్వాత మొదట శాంతిని పొందుకున్నాం, సమాధానం పొందుకున్నాం, చాలా ఆనందంగా సంతోషంగా మేము జీవిస్తున్నామని నిజమైన క్రైస్తవుడు చెప్పక తప్పదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీదకి రావటానికి గల కారణాలలో ఒక ముఖ్య కారణము సమాధానాన్ని ఇవ్వటానికి, శాంతిని ఇవ్వటానికి ఆయన వచ్చారు. మరి ముఖ్యంగా స్వాభావికముగా దేవునికి శత్రువులుగా మారిపోయిన మనలను ఆయనతో తిరిగి సమాధానపరచడానికి వచ్చాడు. ఇప్పుడు మనం ఎట్లా మారిపోయామండి? తండ్రితో సమాధానపరచబడిపోయాం, నిజమైన వారసత్వానికి అర్హులుగా మారిపోయాం. ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగల శక్తి సంపదలను యేసయ్య మనకిచ్చి ఆ సమాధాన మార్గాన్ని మనందరికీ ప్రకటించి ఆయన వెళ్ళిపోవటం జరిగింది. ఆయన ఎవరు? సమాధానకర్తయగు అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్. కాబట్టి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. కాబట్టి మీ అందరికీ కూడా, మీకు మీ కుటుంబాలకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉండి, మీరు మీ కుటుంబాలు పిల్ల పాపలతో సంతోషముతో సమాధానముతో కలకాలము నిలిచి ఉందురుగాక. దేవుడు మన దేశమును దీవించునుగాక. ఆమేన్.